హాయగా చల్లగా. Something, 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 something. Something, something, there is something. Come on! Hey! వందలోనూ ఉంది something. అర్థం కాని ఏదో feeling. Low, low, దాగున్నా. No, no, nothing అంటున్నా. పరాకాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా. ఆజా ఆజా तुझे हजार बार పిలిచినా కదా. सुनो सरोजा आजा रे आजा जवाब जाड़ले तू क्या करे खुदा. आजा आजा तुझे हजार बार పిలిచినా కదా. सुनो सरोजा आजा रे आजा जवाब जाड़ले तू क्या करे खुदा. అందరిలోనూ ఉంది something. అర్థం కాని ఏదో feeling. ఓ కొంటకల పంతమేళ రా ముందుకేలా కమ్ నియర్ ఎలా చెయ్యి అందిస్తా చంద్రకళ సందేహిస్తా వెందుకాల సంకెళ్ళేవి లేవు కదా. వై ఫియర్ అలా చిలిపి చిటిక తలుపు తడితే నిద్రపోతే ఇంకా మసక తెరల ముసుగు చాటుగా. ఎలాంటి అలుపు లేక ఆడమంది వేళ పాయదారి హాయిగోలా. ఆజా ఆజా तुझे हजार बार పిలిచినా కదా. सुनो सरोजा आजा रे आजा जवाब जाड़ले क्या करे खुदा. आजा आजा तुझे हजार बार పిలిచినా కదా. सुनो सरोजा आजा रे आजा जवाब जाड़ले क्या करे खुदा. అందరిలోనూ ఉంది something. అర్థం కాని ఏదో feeling. గాలి వెంట ఈ నేల అంతా ఏం తుళ్ళనంట. యా కమాల్ అనేలా ఆకాశంలో పాలపుంత నీ కన్నుల్లో వాలుతుందా. అసంతోషానికి సంతకంలా ఈ క్షణం నవేళ. తకిట దదిమి జతలు బొడిమి తరుముతున్న వేళ ఉలికి పడద తళ్ళుకు తారగా. आजा आजा तुझे हजार बार పిలిచినా కదా. सुनो सरोजा आजा रे आजा जवाब जाड़ले क्या करे खुदा. आजा आजा तुझे हजार बार పిలిచినా కదా. सुनो सरोजा आजा रे आजा जवाब जाड़ले क्या करे खुदा. आजा आजा तुझे हजार बार పిలిచినా కదా. सुनो सरोजा आजा रे आजा जवाब जाड़ले क्या करे खुदा.
జడ్జెస్ రిషిల్, సార్ మామూలుగా వాతావరణం ఎలా ఉంది, గాలి ఎటువైపు వీస్తోంది, గాలిలో తేమ ఎంత శాతం ఉంది, మట్టి ఎలా ఉంది, గ్రాస్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవడానికి ఒక 2-3 బంతులు అవసరం పడుతుంది. తర్వాత గానీ మెల్లిగా సిక్సర్లు కొట్టడం ప్రారంభమవుతుంది. కానీ నువ్వేమీ చూసుకోకుండా, దేనికి ఆలోచించకుండా మొదటి బంతి నుండే సిక్సర్లు బాధడం మొదలెట్టాడు. థ్యాంక్ యూ సార్. సునో సరోజ కాకుండా నాకు సునో సునీత, సునో ప్రకాష్, సునో 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 చంద్రబోసు అన్నట్టు అంత ధైర్యంగా మా వైపు చూస్తూ పాడావు. బ్రహ్మాండం. ఈ పాట రిషిల్ అవుట్. థ్యాంక్ యూ సార్. వావ్. నానా, ఇంత కాన్ఫిడెంట్ పర్ఫార్మెన్స్ని నువ్వు కూడా చాలాసార్లు చాలా మంచి మంచి పాటలు పాడావు స్టేజ్ మీద. అండ్ నీ బాడీ లాంగ్వేజ్లో ఉన్న కాన్ఫిడెన్స్, అసలు ఆ సస్టైన్ చేసిన తర్వాత ఒక పవర్ఫుల్ వాయిస్, ఒక త్రో ఇస్తావు చూడు, అక్కడి వరకు స్టామినా, అమేజింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ ఐ మ్యామ్. విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యావ్ అ వండర్ఫుల్ ఇయర్ అహెడ్. థ్యాంక్ యూ మ్యామ్. సింప్లీ రిషిల్ సార్. ఎక్స్ట్రాడినరీగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏమంటే నీకు ఐ థింక్ ఆ ఫాస్ట్ లిరిక్స్ ఉంటే నీకు చాలా ఇష్టం కదా. దగద 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 లాస్ట్ ఎవ్రీ వీక్ విచ్ ఎవర్ సాంగ్ హీ పిక్స్ అప్, చరణంలో ఒక ఫాస్ట్ లిరిక్స్ ఉండాలి వాడికి. అప్పుడే ఆ పాట సెలెక్ట్ చేసుకుంటాడు వాడు. అలానే ఉందా? అలా ఏదైనా ఉందా? లేదు సార్, అలా అయితే ఏం లేదు సార్. అవి ఫాస్ట్ లిరిక్స్ ఉండడం అనేది కోఇన్సిడెన్స్ సార్. నేను నిజంగా కావాలని ఫాస్ట్ లిరిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోను సార్. లేదు, తప్పు కాదు, మంచి మంచి విషయమే. కానీ నువ్వు పాడిన అన్ని పాటలు రివర్స్ రెట్రోస్పెక్టివ్ వెళ్తే అన్ని పాటల్లో ఫాస్ట్ లిరిక్స్ ఉంటాయి, అలా తగద 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 అని కదా. అవునేమో సార్. అవునేమో. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. అయ్యో, బొమ్మలు ఏదో గీస్తావు, ఏంటి సంగతి? బొమ్మలు గీస్తావు నువ్వు? డ్రాయింగ్ అంటే ఆఫీషియల్గా నేర్చుకోవట్లేను, కానీ డూడ్లింగ్ ఇష్టం. డూడ్లింగ్ అంటే ఏంట్రా? డూడ్లింగ్ అంటే అంటే ఊరికే అలా స్క్రిబ్లింగ్, ఇలా ఏదో ఒకటి బోర్ కొట్టినప్పుడు అలానే అనుకోవచ్చు, కానీ డూడ్లింగ్ అంటే బేసిక్గా బొమ్మలని ఈజీగా, క్యూట్గా, ఫన్గా. ఏమైనా వేసావా? ఏమైనా అవును ఉందండి సార్. దగ్గర? చేసి చూపి, ఒక క్యారికేచర్ వేసా. చూపి. ఎవరు వాళ్ళు? ఐ థింక్ మేము చరణ్ గారు, నేను, బోస్ గారు. మధ్యలో చరణ్ గారు, విజయ్ గారు ఇటు పక్క. హైట్ ని పట్టుకుంటే మనం రికగ్నైజ్ సార్ హైట్ చూసి చెప్పకండి సార్, ఫేస్లు చూడండి సార్. నేను హిమాలయాకి వెళ్ళిపోతా, చాలా నాకు ఈ లైఫే వద్దు. అది ఇటువైపు ఎక్స్ట్రీమ్ రైట్ ఎవరు నానా? అదా? ఆ, అది వీపీ. లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ నేను అనుకున్నా. కాదు నేను అది లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ సార్. మరి నేనేంట్రా? ఎక్కడ మధ్యలో ఉన్నది రిషిల్. నన్ను ఎగర కొట్టాడు. సో వీపీ, ఎస్పీసీ అండ్ రిషిల్. ఇప్పుడు మేము ఇందాక కుర్రాళ్ళు పాడినప్పుడు అది. అవును సార్, అది కుర్రాళ్ళు పాడాను సీజన్ 20లో. అప్పుడు మీరు ఇంప్రెస్ అయ్యి మీరందరూ కలిసి నాతో పాడారు కదా. నోటీస్ చేశారా? ముసలాళ్ళు. దానికి పైన ఏముంది చూడండి సార్. పాడుతా తీయగా. దానికి పైన ఏముంది చూడండి సార్. దుర్గాని. వీడి సీజన్ ఫైనల్ కి వెళ్ళంగానే దుర్గానే వీడికి బాగా మంచి స్పాన్సర్షిప్ ఉంటుంది వీడికి. నెక్స్ట్ డ్రాయింగ్. అమ్మ నేను అంత పుట్టా? సునీత గారు, నేను, బోస్ గారు, వీపీ. ఇది లాస్ట్ లో ఇది ఎవరు? నువ్వా? నేనే సార్. నువ్వు మాత్రం అందంగా ఉన్నావురా. నేనేదో ఓడిపోయిన పొలిటీషియన్ లా ఉన్నా. చరణ్, మీరు, నేను, ఈయన, ఆయన, వాడు, మనలో ఒక కామనాలిటీ ఉంది. ఏంటి చెప్పండి? ఎవరైనా? లిప్స్టిక్ వేసుకున్నాం అందరం. రెడ్ లిప్స్టిక్. బాగా చేసావురా. థ్యాంక్ యూ సార్. మమ్మల్ని అందరినీ బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. వెళ్ళి కూర్చోపో. థ్యాంక్ యూ సార్.